భారత్ బ్రిటన్ల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. ఈ ఒప్పందంతో బ్రిటన్లో భారత్ ఉత్పత్తులపై సుంకాలు తగ్గుతాయన్న ప్రధాని మోదీ. 2 రోజుల పాటు మాల్దీవుల్లో పర్యటించనున్న ప్రధాని మోదీ, ఆ దేశ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని. నేడు సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం. కులగణన, బీసీ రిజర్వేషన్లపై చర్చ. పలు కీలక అంశాలను ఆమోదించనున్న మంత్రిమండలి. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ. జిల్లాల్లో లబ్ధిదారులకు కార్డులు అందజేయనున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు. నేడు 5వ రోజు పార్లమెంటు సమావేశాలు. గత 4 రోజులుగా పార్లమెంట్లో విపక్షాల ఆందోళనలు. నకిలీ ఓటర్లను అనుమతించమన్న కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, రాజ్యాంగానికి అనుగుణంగానే పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేందుకు ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టామని వెల్లడి. భారత బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ చైర్మన్గా అజయ్ సేత్ నియామకం. IRDAI చైర్మన్గా 3 ఏళ్లు కొనసాగనున్న అజయ్ సేత్. మణిపూర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు. మరో 6 నెలలు పొడిగిస్తూ నోటిఫికేషన్ విడుదల. ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన 51 మంది మావోయిస్టులు. ఐజీ సుందరరాజ్ సమక్షంలో బీజాపూర్, నారాయణపూర్, సుక్మా, కాంకేర్ జిల్లాలకు చెందిన మావోలు లొంగుబాటు. ఓసియానియా దేశంలోని సుమోవా ద్వీపంలో భారీ భూకంపం. రిక్టర్ స్కేలుపై 6.6 తీవ్రత నమోదు. ఉక్రెయిన్కు $32.2 కోట్ల ఆయుధాలు అందించేందుకు అమెరికా అంగీకారం. ఆర్మడ్ వాహనాల నిర్వహణకు $15 కోట్ల, క్షిపణి వ్యవస్థల కొనుగోలుకు $17.2 కోట్ల వినియోగానికి ఆమోదం. పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన నెతన్యాహు, ఇది ప్రమాదమని, తీవ్రవాదానికి ఊతమిస్తుందని హెచ్చరిక. థాయిలాండ్, కంబోడియా దేశాల మధ్య ఘర్షణ వాతావరణం. సరిహద్దుల్లో పరస్పరం దాడులు. 11 మంది మృతి, 28 మందికి గాయాలు. జన్మతః పౌరసత్వంపై ట్రంప్కు వ్యతిరేకంగా అమెరికా ఫెడరల్ అప్పీళ్ల కోర్టు తీర్పు. ట్రంప్ నిర్ణయం దేశవ్యాప్తంగా అమలు చేయరదన్న కింది స్థాయి కోర్టు తీర్పును సమర్థించిన ఫెడరల్ కోర్టు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న జోరు వానలు. మరో 2 రోజుల పాటు వానలు పడతాయన్న వాతావరణ కేంద్రం. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఆసక్తికరంగా మారిన భారత్ ఇంగ్లాండ్ 4వ టెస్టు. తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు టీమిండియా ఆలౌట్. భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లాండ్. వచ్చే ఏడాది భారత్ ఇంగ్లాండ్ మధ్య వన్డే T20 సిరీస్ 2026 జూలై 1 నుంచి 19 వరకు భారత్లో వన్డే T20 సిరీస్లో ఆడనున్న ఇంగ్లాండ్ క్రికెట్ టీం. ఆసియా కప్ 2025 వేదిక తేదీలు ఖరారు. దుబాయ్లో సెప్టెంబర్ 5 నుంచి 21 వరకు టోర్నీ జరుగుతుందన్న ఆసియన్ క్రికెట్ కౌన్సిల్. ఫిడే చెస్ వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి విజేతగా నిలవనున్న భారత్. ఫైనల్లో తలపడనున్న భారత ప్లేయర్లు కోనేరు హంపి, దివ్యా దేశ్ముఖ్. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో 2వ రౌండ్లోనే ఓడిన పివి సింధు 16-21, 21-19, 13-21 తేడాతో భారత ప్లేయర్ హుడా చేతిలో సింధు ఓటమి.